తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపైల అమ్మవారి దర్శనం చేసుకుని దేవాలయం అభివృద్ధి కోసం 35 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని, అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏం చేస్తారని ప్రచారంలోకి వస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు చివరి రోజు రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజ్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల అధికారంలో ఉండి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని, జూటా మాటల హరీష్ రావు తన పద్ధతి మార్చుకోవాలని, దాడులు చేయకముందే చేస్తున్నట్లు చెప్తే చూస్తూ సహించేది ఉండదని, అటువంటి పరిస్థితి వేస్తే ఎటువంటి దాడులకైనా సిద్ధమేనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ అభ్యర్థులు గెలుపొంది మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఉంటేనే రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్ల తరహా రామాయంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా రామాయంపేటను తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, అమరసేనారెడ్డి, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, దేమయ్య యాదగిరి, సిద్దిరాములు, గజవాడ నాగరాజు, విప్లవ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ దొంగలకు అవకాశం ఇచ్చినాం. 10 ఏళ్ళు మన చేసి రామని అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, 10 ఏళ్ళు దళిత బంధు అన్నారు, 10 ఏళ్ళు రేషన్ కార్డు అన్నారు, 10 ఏళ్ళు మైనారిటీ బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు, ఇదన్నారు అదన్నారు, ఆగం మాట్లాడారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? కొత్తగా వచ్చి పీకుతాడా అని నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళు పీకరోడు ఇప్పుడు కొత్తగా వచ్చి పీకుతాడా అని నేను అడుగుతా. ఇప్పుడు ఎట్లా చేస్తాడని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏం చేయాలన్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలా, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్న నేను చేయాలి తప్ప ఇంకొకరు చెయ్యరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే మీరు నామకం చూసి చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవాళ కోట్లు అంటే ప్రభుత్వానికి 1000 కోట్లు ఉంటే 1000 కోట్లు ఏం చేయాలా? ప్రజలందరూ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి అందరికీ సమానంగా ఇయ్యాలా. ఆ 1000 కోట్లు తీసుకొని సిద్దిపేట పెడితే మొదటి ప్రజకి కూర్చోవడం ఇచ్చారు అడుగుతున్నా. మేమట్లా కాదు, ప్రతి గ్రామంలో పెట్టాం, ప్రతి ఊర్లో పెట్టాం, ప్రతి తాండాలో పెట్టాం. మేము రాగానే మా కొడుకు చెప్పిండు, 7 రూపాయల అమ్మవారి ఆశీర్వాదంతో నేను గెలిచిన సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మన ప్రభుత్వం వస్తే మన ముఖ్యమంత్రి అయినాక 7 రూపాయల అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటా అన్నాడు. చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంగా ఎన్నడూ కూడా 7 రూపాయల అమ్మవారు ఏ ముఖ్యమంత్రి కూడా దర్శించుకోలేదు. తీసుకొచ్చినాం. గౌరవ ముఖ్యమంత్రి 7 రూపాయల అమ్మవారి దగ్గరికి వచ్చిండు. వచ్చి ఒక చేతులతో పోయిందా 35 కోట్లు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి అదే విధంగా మెదక్ అనగానే ఏ రాష్ట్రంలో పోయినా ఏం గెలిచింది అంటే మేము మెదక్ అనగానే అరే మెదక్ సెన్స్ అంటారు.